How many structural isomers are possible for pentane? So before going to answer this question, so first of all మీకు ఐసోమెరిజం అంటే ఏంటి వివరిస్తాను. ఇదంతా కూడా మనం మనసులో రాయాలా అంటే లేదు. ఇది 1 మార్క్ అయితే 3 స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని రాస్తే సరిపోతుంది. బట్ ఈ 3 స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఏంటి, అవి ఎలా వస్తాయి, అసలు ఐసోమెరిజం అంటే ఏంటి ఒకసారి చెప్పండి. సో ఇక్కడ ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా different structural arrangement ఉంటే దాన్ని మనం ఐసోమెరిజం, ఆ ఫినామినాని ఐసోమెరిజం అని అంటాం. సో ఇక్కడ చూడండి, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అయి ఉండాలి, వాటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఫార్ములా ఏంటి, పెంటేన్. పెంట్ మీన్స్ హౌ మెనీ 5 కార్బన్స్, ఏన్ ఇన్ ద సెన్స్ ఆల్కేన్ గ్రూప్. సో పెంటేన్ మాలిక్యులర్ ఫార్ములా C5H12. ఎలా వచ్చింది సార్ C5H12 పెంటేన్ కి అంటే, ఇక్కడ పెంట్ అంటే 5 కార్బన్స్, ఏన్ అనేది ఆల్కేన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఏమి CnH2n+2. ఇక్కడ n నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కార్బన్స్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి పెంటేన్ లో 5, అంటే C5H2 into 5 + 2 అంటే C5H10+2 అంటే C5H12. సో ఈ విధంగా పెంటేన్ యొక్క ఫార్ములా మనకు తెలుసు C5H12. ఈ ఫార్ములా కలిగి ఉండి ఈ పెంటేన్ ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ ని చూపిస్తుంది. సో ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే డిఫరెంట్ ఐసోమర్స్ ఉన్నాయి. మనం ఖచ్చితంగా దీంట్లో చైన్ ఐసోమర్స్ ని తీసుకోండి, అంటే ఆ లెంత్ చైన్ లో ఉండేటువంటి కార్బన్స్ యొక్క పొజిషన్ ని మార్చేసి ఆ చైన్ ఐసోమెరిజం లో మనం గమనించుద్దాం. సో ఇక్కడ పెంటేన్ 5 కార్బన్స్ ఒక చైన్ గా తీసుకోండి, C4 కార్బన్స్, 5 కార్బన్స్, క్లియరా? ఈచ్ కార్బన్ వ్యాలెన్సీ 4. సో ఇక్కడ ఆ వ్యాలెన్సీని ఫుల్ఫిల్ చేసే దానికోసం ప్రతి కార్బన్ దగ్గర నేను హైడ్రోజన్ తో ఫిల్ చేస్తున్నాను. దీన్ని హైడ్రోకార్బన్స్ అంటాం. కార్బన్ అలాంగ్ విత్ హైడ్రోజన్స్, హైడ్రోకార్బన్స్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పెంటేన్ అనొచ్చు. జనరల్లీ N-pentane అంటాం. N-pentane, N ఇన్ ద సెన్స్ న్యాచురల్ పెంటేన్. ఇది ఒక స్ట్రక్చరల్ ఐసోమర్. ఇలానే ఇప్పుడు 5 కార్బన్స్ తీసుకున్నానా, ఈ కార్బన్ చైన్ ని కుదించి 4 కార్బన్స్ తీసుకుంటున్నా. 1 2 3 4 కార్బన్స్. ఇంకొక కార్బన్ దగ్గర ఇటువైపు కానీ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంకొక కార్బన్ ని ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిథైల్ గ్రూప్ గా తీసుకొని మిగతా చైన్ లో ఉండేటువంటి కార్బన్ ని హైడ్రోజన్ తో బ్యాలెన్స్ చేస్తున్నా. ఇక్కడ గమనించండి, మీరు ఈ ప్రతి స్ట్రక్చర్ లో గమనించిన 5 కార్బన్స్ ఉంటాయి. ప్రతి కార్బన్ దగ్గర ఈక్వల్ నంబర్ అంటే హైడ్రోజన్స్ 12 ఉంటాయి. ఓకేనా? ఇది ఇంకొక ఐసోమర్. మరి దీన్ని ఏమేంటి, దీన్ని ఐసోపెంటేన్ అని అంటాం. ఐసోపెంటేన్. మరి ఇంకొక ఫార్ములా, ఇంకొక స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఏంటి ఒకసారి గమనించండి. ఇక్కడ 4 కార్బన్స్ తీసుకున్నానా, ఇప్పుడు 3 కార్బన్స్ ని తీసుకుంటున్నా. 1 2 3. ఈ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్. మిథైల్ గ్రూప్ ఇన్ ద సెన్స్ CH3 గ్రూప్ ని మనం మిథైల్ గ్రూప్ అంటాం. ఇక్కడ రిమైనింగ్ హైడ్రోజన్ తో బ్యాలెన్స్ చేద్దాం. హైడ్రోజన్, హియర్ ఆల్సో. ఇక్కడ హైడ్రోజన్. ఈ విధంగా ఇంకొక స్ట్రక్చర్ ఫామ్ అయింది. దీన్ని మనం నియోపెంటేన్ అంటాం. అసలు ఐసోపెంటేన్ అంటే ఏమి, సెకండరీ కార్బన్ 2 కార్బన్స్, సెకండరీ కార్బన్ మీద 1 మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని ఐసోపెంటేన్ అంటాం. ఇదే సెకండరీ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే నియోపెంటేన్ అని అంటాం. ఓకేనా? ఈ విధంగా ఒక మాలిక్యులర్ ఫార్ములాకి సేమ్ C5H12 అనేటువంటి మాలిక్యులర్ ఫార్ములాకి 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి కాబట్టి ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ని ఐసోమర్స్ అంటాం. ఈ మొత్తం ఫినామినాని ఐసోమెరిజం అని అంటాం. సో వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ N-pentane? IUPAC నేమ్ ప్రకారం దీన్ని పెంటేన్ అనొచ్చు. ఐసోపెంటేన్ ని 1 2 3 4 సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్ IUPAC నేమ్. ఇక్కడ చూడండి 1 2 3 సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 2
డైమిథైల్ ప్రొపేన్ అనేది దీని యొక్క ఐయుపిఏసి నేమ్స్ అయి ఉండొచ్చు అవుతాయి. సో ఈ విధంగా పెంటేన్ కి 3 స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఉన్నాయి, వాటి యొక్క పేర్లు స్ట్రక్చర్స్. ఈ విధంగా కనుక మనం రాసామంటే either if it is 1 mark or 2 marks or 4 marks, we'll get out of mark.